అంటే గత 5 సంవత్సరాల్లో కూడా మీరు వైసీపీ ప్రభుత్వాన్ని జగన్ సంవత్సరాలు ఎన్నో ఉద్యమాలు చేశారు, కేసులు కూడా పెట్టించుకున్నారు, జైలుకి కూడా వెళ్ళారు. అవునండి. ఇంతకు ముందు కనుక మీరు చూస్తే కనుక 2014 నుంచి 2018 వరకు, 19 అన్నా కానీ 18 వరకు ఇదే తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిన వాళ్ళలో అదే టాప్ 10 లిస్ట్ లో నేను కూడా ఉంటాను. అంటే నేను ఇక్కడ చెప్పేది ఏంటంటేనంటే, చూడండి, అల్టిమేట్ గా సంబడి హ్యాస్ టు బెల్ ద క్యాట్. ఇప్పుడు ఏదైతే నాకు రావాల్సినటువంటి హక్కులు ఉన్నాయో ఆ హక్కులు సాధించుకోవాలంటే కనుక నాకు రాజకీయ పరంగా నాకు ఏదో ఒకరితో నేను ఇంక్లీడ్ అయ్యి ట్రావెల్ అయ్యి నేను ముందుకు వెళ్లాల్సిందే. రాజకీయంగా నేను ఎప్పటివరకైతే నేను దృఢపడలేనో అప్పుడు దాకా నేను హక్కులను సాధించుకోలేను. ఇటు చూస్తేనేమో నాది పొలిటికల్ పార్టీ కాదు, మరి అలాంటప్పుడు నేనేం చేయాలి? ఇప్పటికి కూడాను నాకు పొలిటికల్ పార్టీ, నాకు తెలుగుదేశం పార్టీలో అఫిలియేషన్ లేదు, తెలుగుదేశం పార్టీలో నాకు సభ్యత్వం లేదు. నేను ఈ రోజున నేను తెలుగుదేశం పార్టీకి అని చెప్పడం కన్నాను, నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఏదైతే విజనరీ ఉందో, ఆయన చూసినటువంటి ఏదైతే కళలు ఉన్నాయో, లేకపోతే ఆయన 2019లో ఓడిపోయిన తర్వాత, అంటే మేజర్ గా మీరు అడగలేదు బట్ నేను చెప్తున్నాను మీకు, 2019లో ఆయన ఘోర పరాజయం చెందిన తర్వాత, ఇంత వ్యాస్ట్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి నాయకుడు ఆయన ఓడిపోయిన తర్వాత నేను ఇంటికే పరిమితం అయిపోతాడు ఆయన అనుకున్నాను. కానీ ఆయన ఇంటికి పరిమితం కాకుండా ప్రజల్లోకి వచ్చాడు. అంటే ఓటమి సర్వస్వం కాదు, గెలుపు సర్వస్వం కాదు అనేది ఆ వ్యక్తి అలాంటి యువకులకి నేర్పించాడు పాఠం. ఆయన ద్వారా నేను నేర్చుకున్నది. ఎస్, ఓటమినైనా కానీ మేము కళ్ళలో కళ్ళు పెట్టి చూడాలి, గెలిపైనా కానీ దాన్ని ఆస్వాదించాలి, ఓటమిని కూడా ఆస్వాదించాలి. ఈ రోజున నేను ఛాలెంజ్ చేసి చెప్పగలను మీకు, ఎందుకంటే 2014 నుంచి 19 వరకు నేను అపోజిషన్ లీడర్ గా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని చూశాను. 2019 నుంచి 2024 వరకు చంద్రబాబు నాయుడు గారిని నేను అపోజిషన్ లీడర్ గా చూశాను. ది బెస్ట్ అపోజిషన్ లీడర్. అండ్ ఆయన దరిదాపుల్లో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు. ప్రతిపక్ష నాయకుడుగా ఆయన బెస్ట్. 100కి 0 మార్కులు వేస్తాను. అంటే ముఖ్యమంత్రి అంటే ప్రతిపక్ష నాయకుడుగా ఎప్పుడైతే ఒక మనిషి విఫలం చెందుతాడో ఆటోమేటిక్ గా అతను అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా విఫలం చెందుతాడు, అందులో అనుమానం లేదు. ఇప్పటికైనా కానీ మీరు చూసి నేర్చుకోవాలి. చూసి నేర్చుకోవడంలో తప్పులేదు కదండి, తప్పే ఉంది. ఇప్పుడు నేనున్నాను, నాకు అన్ని నేను పొలిటికల్ బ్యాక్గ్రౌండే కాదు నాకు అసలు. నాకు ఇవన్నీ నాకు ఎలా తెలిసినాయి? నేను చూస్తున్నాను, నేను ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను, నేను కొంతమందితో ట్రావెల్ చేస్తాను కాబట్టి నాకు అర్థమవుతుంది. కాబట్టి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక అపోజిషన్ లీడర్ గా ఆయన 100కి 200% ఆయన ఫెయిల్ అయ్యారు. ఇప్పుడు కూడా ఫెయిల్ అవుతున్నారు. ప్రజెంట్ ఈ 3 నెలల పాలన కూడా ఆయన ఫెయిల్ అవుతున్నారు. అంటే మీరు చూడండి, మీరు గతంలో మీరు చూసుకుంటే గనక ఎన్ని కేసులు పెట్టినా కానీ ఎవరైతే కార్యకర్తలు ఉన్నారో వాళ్ళని ఒక దీంట్లోకి తీసుకోవడం, ఒక కాన్ఫరెన్స్ లోకి తీసుకోవడం, దాంతో పాటు ఒక భరోసా, జరుగుతున్నటువంటి ఏ చిన్న అంశం జరిగినా కానీ ఆ అంశంపై స్పందించడం, అక్కడికి వెళ్ళటం, లేకపోతే అనేకమైనటువంటి ప్రజా సంఘాలను, అనేకమైనటువంటి పొలిటికల్ పార్టీ. అంటే అపోజిషన్ నేను అడిగితే గనక తెలుగుదేశం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అపోజిషన్ అంటే గనక నేను తెలుగుదేశం పార్టీ అని చెప్పనండి. అన్ని ప్రజా సంఘాలు, అన్ని పొలిటికల్ పార్టీస్ అందరూ కలిసి అపోజిషన్ వ్యవహరించాయి. అది ఎవరు చేయించగలిగారు? అది చంద్రబాబు. అది ఒక నాయకుడికి కావాల్సిన. సార్ 19-24 టైంలో కేసులు పెట్టారు, మీరు జైల్లో కూడా వెళ్ళారు. అప్పుడు ఎలా అనిపించింది? ఏమనిపించింది? ప్రజల కోసం పోరాడుతుంటే ఈ పరిస్థితి రావడానికి ఏంటి పరిస్థితి? ఒకటి సార్, అంటే ఈ ఇబ్బందులు ఇదంతా అయిపోయి వైసీపీలోకి వెళ్తామని అనిపించింది. అప్పుడు పెద్ద పెద్ద మాటలైతే నేను మాట్లాడిన అంటే అప్పుడు కేసులు కూడా పెట్టారు, కేసులు పెట్టారు, జైల్లో కూడా బంధించారు. కేసులు ఉన్నాయి. తీవ్రవాదులా కూడా చూపించారు, క్రియేట్ చేశారు. మీ గెటప్ ఇదంతా జైల్లో కూడా వెళ్ళారు. అదే అది మా దౌర్భాగ్యం అనుకోండి. ఒక ముస్లిం ఏంటంటే ఆహార్యాన్ని చూసి అలా చెప్పడం అది చాలా దారుణం. అది బట్ సబ్ జైలు కాదండి, కడప సెంట్రల్ జైలు. అందులో నేను ఒక విషయం చెప్తాను సార్, అందులోనే. ఎందుకంటే నాకు పోలీస్ స్టేషన్ అంటే తెలియదు. 2019 కన్నా ముందు నా మీద ఒక చిన్న కేసు లేదు, కనీసం నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళడం కూడా నాకు తెలియదు. అటువంటిది నాపై ఏకంగా మీరు కేసులు పెడుతున్నారు, సరే వాటిని ఎదుర్కొంటాం. సడన్ గా ఒకరోజు ఒక వ్యక్తిని పరామర్శించడానికి వెళ్తుంటే నేను వస్తే అక్కడ ఇష్యూ జరిగిద్దని చెప్పేసి తీసుకెళ్లి కూర్చోబెట్టి 307 అని చెప్పి లోపలికి వెళ్ళినప్పుడు మట్టుకు చాలా అంటే కుంగి కుషించిపోయాను. సమస్య లేదు, మానసికంగా చాలా డౌన్ టు ఎర్త్ లోకి వెళ్ళిపోయింది నా కాన్ఫిడెన్స్ లెవెల్. ఏంటిది, ఎందుకంటే నా ఫ్యామిలీ ఉంది, పిల్లలు ఉన్నారు, ఏంటి అసలు ఇది, ఎందుకు మనం ఇదంతా అని. లోపలికి వెళ్ళిన తర్వాత బ్యారెక్ లో చాలా మంది ఉన్నారు.
లోపల అడుగు పెట్టిన తర్వాత ఎవరో బాబు సాహెబ్ ఇద్దరు వస్తున్నారు, ఏదో పెద్ద పెద్ద తీవ్రవాదులు ఏంటి అన్నట్టు ఆడుకుంటున్నారు. అందులో మీ టోపీ మీ ఇదంతా మంచి సువాసన కొడుతుంది ఏంటి ఇది? స్ప్రే మంచి smell ఆ. వస్తుంది. అందరూ వచ్చి అందరు పరిచయం చేస్తున్నారు. నేను మర్డర్ చేశాను, నేను జైల్లో? జైల్లో అంటే మనం ఇమ్మీడియట్ గా అందరినీ అవును. కలిపేసుకున్నాగా లోపలికి వెళ్ళిపోయి వీళ్ళందరూ వచ్చి పరిచయం చేస్తున్నారు. నేను సీను అన్న, నేను ఇలాగ 4 మర్డర్లు చేశాను, నేను ఇలా రేపులు చేశాను, నేను వీళ్ళకి ఇది చేశాను అది చేశాను అని మొత్తం అయిపోయిన తర్వాత వాళ్ళు అన్నాడు ఇదంతా బాగానే ఉంది, మీరేం చేశారు చెప్పండి అని. ఆ క్వశ్చన్ అన్న నా యొక్క కాన్ఫిడెన్స్ అధోపాతాళంలో ఉన్నటువంటి కాన్ఫిడెన్స్ నే 7వ ఆకాశానికి లేదు. నేను నా లైఫ్ లో మర్చిపోలేను. ఆ సంఘటన ఆ రోజు నేను ఫీల్ అవ్వడం నేను మానేశాను. ఒక్క థింగ్ అయితే నేను మర్చిపోను, జైల్లో ఉన్నంత వరకు 4 రోజులు అల్లాడిపోయాను ఇంట్లో మాట్లాడటానికి. ఎందుకంటే మాలాంటి వాళ్ళు ఏంటంటే ఫ్యామిలీస్తోనే ఎక్కువగా ఇది ఉంటారు కాబట్టి చిన్న చిన్న పిల్లలు, ఇంట్లో భార్య, వీళ్ళతో మనం అప్పటికే జస్ట్ ఈ కరోనా సెకండ్ వేవ్ లో మదర్ పోయి ఉన్నారు. ఇదంతా ఉండి నా మీద అది మట్టుకు బాగా ఒత్తిడిని పెంచింది. కానీ ఆ ఒక్క క్వశ్చన్, మీరు ఏం తప్పు చేశారు, నేను కాదు నేనేం తప్పు చేశాను వీళ్ళకి చెప్పాలి కదా అన్నట్టుగా అప్పుడు ఇదంతా చెప్తున్నాను. నేను ఎందుకు ఫీల్ అవుతున్నా, నేనేం చేశాను, నేను తప్పు చేయలేదే. బయటకు వచ్చిన తర్వాత నేను ప్రెస్ మీట్ లో అదే చెప్పాను. నా మీద ఉన్న కేసుల్లో ఒక్క కేసు నేను కానీ ప్రూవ్ చేస్తే జీవితకాలం మొత్తం కూడాను జీవిత ఖైదు అనుభవించాలని నేను సిద్ధమైతే. ఈ రకంగా అబద్ధాలు, ఒక నీతి నిజాయితీ లేకుండా ఈ రకంగా కేసులు పెట్టి వాళ్ళ యొక్క వాయిస్ ని అణిచివేయాలని చెప్పేసి ప్రయత్నం చేయడం అనేది దుర్మార్గం. ఈ దుర్మార్గం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కేవలం నా అంశంలోనే కాదు, ప్రతి చోట కూడా ఇలాగే చేసుకుంటాడు. జగన్మోహన్ రెడ్డి అధికారం కోల్పోయిన తర్వాత పార్టీ కార్యాలయం కూడా తన ఇంటి దగ్గరే పెట్టుకున్నారు. అధికారం ఉన్నప్పుడేమో వేరే చోట ఉంది. ఆ ఇంటి వాతావరణం, ఆ పరిస్థితి చూస్తే ఎలా ఉంది, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ఇల్లు వాతావరణం చూస్తే ఎలా ఉంది, రెండు చూస్తే డిఫరెంట్ ఏమనిపిస్తుంది మీకు? నాకు అనిపిస్తుంది ఏంటంటే ఏది శాశ్వతం కాదు. అటు అధికారము శాశ్వతం కాదు, ఇటు ప్రతిపక్షము శాశ్వతం కాదు. శాశ్వతం అనేది ప్రజలకి చేసినటువంటి సేవ మాత్రమే శాశ్వతము. వాళ్ళ మనసుల్లో సంపాదించుకునే స్థానం మాత్రమే శాశ్వతము. దీనికి మించి ఏది శాశ్వతం? ఈ రోజు అధికారం ఉందని చెప్పేసి గతంలో ఏ రకంగా అయితే వీళ్ళు విర్రవీగారో అదే విధంగా ఈ రోజు అధికారంలో ఉన్న వాళ్ళు విర్రవీగినా కానీ రేపటి రోజున జరిగేది ఇది అన్న సంగతి వీళ్ళు గుర్తించాలి. ఈ రోజున మీరు అధికారం కోల్పోయారు, ఎందుకు కోల్పోయాము, ఈ రకంగా విర్రవీగాం కాబట్టి కోల్పోయాము. ఇప్పుడు మేము ప్రజాగళమై మేము ప్రజలతో పాటు మమేకమై ముందుకు కొనసాగితే మళ్ళా ఏదైతే పాత రిజీమ్ ఉందో అది మళ్ళా తిరిగి వచ్చే అవకాశం ఉంది అని చెప్పేసి వీళ్ళు. కాబట్టి అల్టిమేట్ గా ప్రజాస్వామ్యం, ఈ ప్రజాస్వామ్యం యొక్క గొప్పతనం ఇది ప్రజల యొక్క గొప్పతనం ఏమంటారు, నాయకుల యొక్క గొప్పతనము లేకపోతే పొలిటికల్ పార్టీస్ యొక్క గొప్పతనం కాదు. ఇది ప్రజాస్వామ్యం గొప్పతనం. ఈ ప్రజాస్వామ్యంలో ఏదైతే ప్రజాస్వామ్య విలువలు ఉన్నాయో, ప్రజాస్వామ్య స్ఫూర్తి ఏదైతే ఉందో దాన్ని కాపాడాలి. మనం అధికారం ఇచ్చారు కాబట్టి మనం ప్రజల మనసుల్ని ఏ రకంగా తెలుసుకోగలమో ఆలోచన చేయాలి.